పేరు నీ భర్త పేరు ఏం జరిగింది అనే విషయాలు చెప్పు. నా భర్త పేరు బాలోజీ, నా పేరు కాంతమ్మ సార్. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడతాడు సార్. నాకు చిత్రాలు హింసలు పెట్టి నాకు చంపుతానని బెదిరిస్తాడు. చంపుతాడేమో కానీ నేను భయపడి కొడతానంటే చేనులో పోయి దాక్కుంటానా, టండలో పోయి దాక్కుంటానా, ఎవరి ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటికాడ వచ్చి కొడతాడు అని నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా నేను ఏకుంటా వచ్చిన. చిత్రహింసలు పెడతాడు ఇంట్లో. మా కొడుకు హాస్టల్ పోతాడు, మా బిడ్డకి పెళ్లి చేసిన అయిపోయింది. ఇద్దరు మేము ఎప్పుడు చంపుతాడో ఏం చంపుతాడో అని భయపడి నేనే చచ్చిపోతా. ఎందుకు కొడతానా, ఇగో ముక్కు మీద చూడు బాగా కొట్టిండు. రక్తం వెళ్ళినాక ఇడిచిపెట్టి ఉరికిపోయినా ఏం లేదని నేను చస్తా అని మందు తెచ్చిన. ఆనాడు మా కొడుకు బరండి సిసి తెచ్చిండు ఒక పాసేరు. మా కొడుకు పోయిండు, మళ్ళీ ఇచ్చిపోయిండు. నేను తాగుతా అని అందులో పోసుకున్నా సార్. అయితే ఆయన ఏమి చేసిండు, నేను తాగుతా మందు అని నా చేతుల నుంచి ఆయన గుంజుకొని తాగిండు. తాగిండేమో భయపడి నాకు మళ్ళీ కొడతాడేమో అని నేను ఊరికిపోయినా సార్. అయితే మా బావల ఇంటికాడ పోయినా. మా బావల ఇంటికాడ పోతే మా బావ మీద ఆట కేసు పెట్టిండట. మా అత్తమామలు అప్పు అయినా నేను అప్పు అయిన మా అత్తమ్మ మామ నేను అప్పు మీద గొడవ వచ్చింది మాకు. మళ్ళా నువ్వైనా నీ కొడుకు ఒక మాట కూడా చెప్తలేడు, గింత కొడుతాడు అని మా పాలోళ్ళు చెప్తే నీ కొడుకు నీ హరుగులా పెట్టేవా అని అంటే నేనేం చేయాలి, సాగని రాదు, ఎవరు వస్తే నాకెందుకు, నాకే మనశ్శాంతి లేదు. కొడుకు మంచోడు ఉన్నాడా, కొడుకు సంగతి నాకు అన్నీ తెలుసు. ఇంకా నేనేం చెప్పాలి, నా కొడుకు నా మాట వింటానని మా అమ్మ అన్నాడు సార్. అట్లా చెప్పలే సార్. నేను చంపితే ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇంత టార్చర్ పెట్టిండు. అప్పుడు చంపలే, ఇప్పుడు చంపుతాను సార్. నేను చంపాను సార్. నేనే తాగి చస్తా అని చూసుకుంటే ఆ గిలాసు గుంజుకొని తాగిండు. అంటే మీ బావ నువ్వు కలిసి ప్లాన్ చేసిందని అంటారు. మా బావ సంబంధం ఏం లేదు సార్. మా బావ సమయం ఏం లేదు. మా తమ్ముడు మా అవ్వగారు తండ్రులు దాటుడు పండుగ చేసుకున్నాడట. దాటుడు పండుగ చేసుకుంటే మా తమ్ముడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే వాళ్ళ దాంట్లో కలవకుండా ఒక కోడి 2.5 కిలోల కోడి తెచ్చిండట. కోడి తెచ్చి కోసిండట. కోసినాక ఇక మా మరదలకి ఇచ్చిండట. ఇచ్చినాక తాను ఇంట్లో తీసుకుపోయింది. ఇంట్లో తీసుకుపోయినాక మా తమ్ముడు ఇక తాగి వస్తేనే నేను పోతానని అన్నాడట. ఎక్కడ తాగబోతావు నువ్వు, ఇంట్లోనే ఉన్నది, తాగుదురా అని పిలిచిందట. పిలిచినాక ఇక బయటికి పోయి ఏం తాగాలి, ఇక తెచ్చింది కదా అని పోయిందట. పోయినాక చీకటి ఉన్నదట. ఇక రబ్బర్ గిలాసలా పోయకుండా టీలు గిలాసలా పోసిందట. పోసినాక తాగుతా అని పట్టుకొని తాగినట. తాగినాక ఇక ఇట్లా మంటకుంటా పోతాందట. ఏం పోసినావే, నాకు ఏం పోసినావే, ఇట్లా మంటకుంటా పోతాంది అని అనుకుంటే ఇట్లా ఎగిరి పడతా అంటే దెంకపోయిందట. దెంకపోతే ఎక్కడ పోయిందా అని ఇక్కడ దాకా వచ్చిందట. ఇక ఎక్కడ దొరకలే. ఇక మంచిలు తాగుతాడట కక్కుతాడట అని ఇట్లా పడితే ఇక బావ ఇంటికాడ ఉన్నదట. మా చిన్న తమ్ముడు పోయి ఏంటో మా వద్దనే మరి అన్న ఇట్లా చేస్తాడు, నువ్వే వచ్చి కూర్చున్నావు, మరి ఏం పోసినావు అని అంటే నేను ఏం పోయలే, నా ఏం బీకేరు మీరు, నేను ఇన్నే ఉంటానని అంటాడట. ఎట్లనే మరి ఏ డబ్బైనా పోస్తే నాకు చూపెట్టే, నేను ఏదైనా దాఖలా పట్టుకొని పోతా అని అంటే అస్సలే రాకుంటే ఆడనే ఉన్నది. ఆడనే ఉంటే ఇక తెల్లారి 10ంటికి ఇక మా తమ్ముడు అలా పడే ఉన్నాడు. ఇక ఆయన తాగినని ఆయన చేతితోటి తాగితే మందు తాగినానంటే తీసుకొని పోతాం. కానీ ఆడనే ఉంటే అంబులెన్స్ పిలిచి ఇక దాఖలా తీసుకుపోతే వాళ్ళ బండి మీద తీసుకొచ్చి ఇక దించిండట. దించినాక ఆడ పడతలేరు, డబ్బా కావాలని అంటే ఇక మా నడిపిసెళ్ళే వచ్చి ఇక నీ కాళ్ళ మోగుతా మా మరదలు కానీ తమ్ముడు గిట్లా అవుతాడు, ఒక డబ్బా ఏ డబ్బాలో పోసినావో పంపించింది. అలా పెట్టి తిరిగిల పోసిందట. పోస్తే ఇక గట్లా మంట పడతా అంటే ఎట్లా ఏ మందు పోసినా అని ఎగిరి పడితే ఇక దెక్కుపోయినాక ఎట్లా ఆడ పడతలేరని మా నడిపిసెళ్ళి వచ్చి కాళ్ళు మొక్కితే ఆ చెట్ల నుంచి డబ్బా తీసి ఇచ్చిందట. ఇప్పుడు మీ మరదలే మందు పోసి కేసు పెట్టిన వేసినాక ఇక మేము వచ్చి ఇక బతలాడితే ఇచ్చినాక ఆ డబ్బా పట్టుకొని పోలీస్ స్టేషన్ దాఖలా పోతే దాఖలా పట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఆడ బతకరంటే మన పర్మిట్ దాఖలా తీసుకుపోతే ఆడ చూపెట్టినాక ఇక బతకరని అంటే 2 రోజులు ఉండి చచ్చిపోయింది.